గోవా టిటోస్ లేన్ లో నైట్ వైబు మామూలుగా లేదు. ప్రతి పబ్బులో రష్యన్ బాబాలను పెట్టి ఎరగదీసేస్తున్నారు డాన్సులు. మన కుర్రోళ్ళందరికీ గోవా అనేది పెద్ద డ్రీమ్ మామ. ఎప్పటికైనా ఒక్కసారైనా గోవా రావాలనుకుంటాము. ఈ గోవా సిరీస్లో రష్యన్ పబ్బులు, పాపల డ్యాన్సులు, అవన్నీ రచ్చ రంబోలాలు, బీచ్లు బీభత్సంగా చూపిస్తాను. ఒక రేంజ్లో ఉంటాయి. వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి, అదిరిపోతాయి అంతే. వీళ్ళు కూడా వచ్చి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు రా. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఇప్పుడు మళ్ళీ మనం ఒక కొత్త సిరీస్ అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాను. గోవా సిరీస్ మామూలుగా ఉండదు అసలు. ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మన విజయవాడ నుంచి అయితే గోవా వెళ్ళాలంటే వీక్లీ 3 days మాత్రమే ట్రైన్ ఉంటుంది. స్లీపర్ టికెట్ అయితే ఆల్మోస్ట్ 500, అదే ఏసీ టికెట్ అయితే 1300 అలా ఉంటుంది. థర్డ్ ఏసీ అయితే అది ఆల్మోస్ట్ ఒక 21 hours అయితే టైం పడుతుంది మనం విజయవాడ నుంచి గోవా వెళ్ళడానికి. మనకి విజయవాడలో ఈవినింగ్ 7 o'clock అయితే ట్రైన్ ఉంటుంది. అక్కడికి రీచ్ అవ్వేసరికి మార్నింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. అది ఇంకా రూమ్కి వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుంది. ఇంకా పూర్తి విషయాలు అయితే కంటిన్యూగా 1 by 1 వస్తూ ఉంటాయి. వెళ్ళే దారిలో అసలు దూద్సాగర్ వాటర్ ఫాల్స్, ఇప్పుడు మంచి వాటర్ ఉంటుంది, భలే ఉంటుంది చూడడానికి కూడా. ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. అలాగే మనం గోవాలో 5 star హోటల్ అయితే తీసుకున్నాము. దాని ప్రైస్ ఏంటి, అలాగే ఈ ప్యాకేజ్ ఏంటి అని పూర్తి వివరాలు కంటిన్యూగా చెప్తూ ఉంటాను. ఈ గోవా సిరీస్ మాత్రం రఫ్ ఆడిస్తామా, మామూలుగా ఉండదు. మీరు బ్లాగ్స్ అన్ని చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేసి అయితే కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకెక్కడి నుంచి అయితే మనం మన విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. రైల్వే స్టేషన్ నందు మన బెజవాడ రైల్వే స్టేషన్ వేరయ్య అదిరిపోద్ది అంతే, మామూలుగా ఉండదు. తొందరగా గోవాలో పడే బాబాయ్. గోవా వెళ్ళడానికి ట్రైన్ టికెట్ స్లీపర్ అయితే 500, ఏసీ 3 tier అయితే 1300 అలా ఉంటుంది. ప్రెజెంట్ మనం బళ్ళారి జంక్షన్లో అయితే ఉన్నాం. స్టేషన్ ఇలా ఉంది బళ్ళారిది. గోవా వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 5-6 ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్ళండి మామ, అదిరిపోద్ది. హోండా జంక్షన్కి అయితే వచ్చాము. ట్రైన్ అయితే టైం టు టైం బాగానే నడుస్తుంది. మనం గోవా రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అవుతుంది. వాస్కోకి రీచ్ అయ్యేసరికి ఇంకా అక్కడి నుంచి మనం మళ్ళీ నార్త్ గోవా వెళ్ళాలి. ఈ రోజంతా జర్నీలోనే సరిపోతుంది. క్యాస్టల్ రాక్ దగ్గరికి అయితే వచ్చాము. ఎక్కడి నుంచి టన్నెల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. టన్నెల్స్ వస్తూ ఉంటాయి, బాగుంటుంది. ఇంక ఇక్కడ నుంచి జర్నీ మధ్యలో అసలే మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్ కూడా అనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను చూడండి. అదిరిపోద్ది, మరి మామూలుగా ఉండదు. ఓ టన్నెల్ వావ్, వర్షం పడుతూ ఉంటే అలా పడుతుంటే భలే ఉంటుంది అసలు. ఈ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్. మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీ ఇదొకటి. సూపర్ ఉంటుంది. తప్పకుండా లైఫ్లో ఒక్కసారి ఈ ట్రైన్ జర్నీ చేయాలి. నెక్స్ట్ లెవెల్ అసలు అంతే. ఇది టన్నెల్ నెంబర్ 9 వచ్చేస్తుంది. దూద్సాగర్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ వర్క్ చేస్తున్నట్టున్నారు, పాపం చాలా కష్టపడుతున్నారు. ఈ జర్నీలో మనం చాలా టన్నెల్స్ చూస్తాం, అలాగే బ్రిడ్జెస్, వాటర్ ఫాల్, దూద్సాగర్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మిస్ అవ్వకండి మామ, గ్రూప్గా రండి, చిల్ అవ్వండి. వర్షం మనకి వెల్కమ్ చెప్తుంది. వర్షంలో ఈ ట్రైన్ జర్నీ ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అబ్బా అదిరిపోయింది కదా మామ, అసలు వాటర్ ఫాల్ సూపర్ అంతే.
వర్షంలో దూద్ సాగర్ వాటర్ ఫాల్ భలే ఉంది కదా, అదిరిపోయింది అసలు. ఈ వర్షంలో ఈ ట్రైన్ జర్నీ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. మన ఇండియాలోనే అసలు ట్రైన్ జర్నీస్లో ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీ. వర్షాకాలంలో చేస్తేనే చాలా బాగుంటుంది, సూపర్ అసలు. మంచి వ్యూ దొరికింది. మడగాన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా మడగాన్కి వచ్చేసామంటే గోవా వచ్చేసినట్టే. ఇంకా నెక్స్ట్ స్టాప్ వాస్కో డ గామా. మడగాన్ నుంచి అయితే మనకి నెక్స్ట్ వాస్కో డ గామా అనేది ఒక 20 to 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది టైము. ఇంకా నెక్స్ట్ స్టాప్ అదే. అక్కడి నుంచి మళ్ళీ మనం బాగా బీచ్ సరౌండింగ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మన ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి చూద్దాం అండి. ఇదంతా తోడేసి 3 టైరు. బీచ్ కనిపిస్తుంది. బీచ్ వాస్కో డ గామా దగ్గరికి వచ్చేసాము. ఇదంతా సౌత్ గోవా బీచెస్. వెల్కమ్ టు గోవా. వాస్కో డ గామాకి వచ్చేసాము. టైం ఎగ్జాక్ట్గా అయితే 3:45 అయింది. కరెక్ట్ టైంకి అయితే దింపేసాడు బాబాయ్. ఇక్కడ నుంచి మన రూమ్కి వెళ్ళాలంటే తెలిసిందేగా, వాస్కో డ గామా నుంచి మనం వెళ్ళాల్సిన నార్త్ గోవా ఆల్మోస్ట్ 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బయట అయితే మన కోసం వెహికల్ అయితే రెడీగా ఉంది. వెళ్ళిపోయి మిగిలిన విషయాలు అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, మళ్ళీ ఇంకోసారి వెల్కమ్ టు గోవా. ఈసారి మామూలుగా ఉండదు, రచ్చరచ్చగా చూపిస్తాను. అదిరిపోతాయి బ్లాగ్స్ అన్ని వీడియోస్ అన్ని తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. ఓకే, లెట్స్ గో. గోవాలో అడుగు పెట్టగానే వర్షం వెల్కమ్ చెప్పింది. ఇలా వచ్చామో లేదో కుమ్మేస్తుంది వర్షం. ఓరి నాయనో. స్టేషన్ బయటికి రాగానే ఎదురుగా ఆర్ట్ బాగుంది. ఇది స్టేషను వాస్కో డ గామా స్టేషన్. కలర్ఫుల్గా ఉంది కదా. మనం ఇలా బయటికి వెళ్ళిపోతే మనకి బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీకు బైక్ రెంటల్స్ కావాలన్నా ఇటు నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతే చాలా ప్లేసెస్లో బైక్ రెంటల్స్ కూడా దొరుకుతాయి. నేను ఈసారి గోవాకి లాయర్స్ గ్రూప్తో వచ్చాను. సార్ వాళ్ళందరూ లాయర్స్, 30 మెంబర్స్ ఉన్నారు. 2 బస్సెస్లో అయితే వెళ్తున్నాము. ఇంకా హోటల్కి వెళ్ళిన తర్వాత 5 స్టార్ హోటల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా జర్నీని అయితే ఎంజాయ్ చేయండి. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I'm there. మనం స్టేషన్ నుంచి అయితే ఈ టెంపోలో మనం హోటల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే హోటల్ చూపిస్తాం మీకు. ఇది క్యాండోలిమ్ ఏరియా. ఇదంతా ఇక్కడ నుంచి క్యాండోలిమ్ బీచ్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతే. మన హోటల్ ఇది ఎవోక్ ప్రీమియం. లోపలికి వెళ్ళి రూమ్ ఎలాగుందో చూపిస్తా. రూమ్ లోపలికి రాగానే ఇక్కడ ఒక హాలు, ఒక టీవీ, ఏసీ కూడా. వా సూపర్. అలాగే ఇక్కడ 2 బెడ్రూమ్స్. ఇదొక బెడ్రూమ్, టీవీ బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో బెడ్రూము. ఇదిగో అదిరిపోయింది కదా రూము, మామూలుగా లేదు. అండ్ వాష్రూమ్ ఆల్సో
సూపర్ సూపర్. మన బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ, కలర్ఫుల్గా ఉన్న బిల్డింగ్స్ అన్ని ఫోటోలు దిగడానికి రఫ్ అడిచ్చేస్తుంది ప్లేసు. సూపరో సూపరు. బిల్డింగ్ కి టాప్ లో అయితే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి. మనం తీసుకునే ప్యాకేజ్ బట్టి అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. గోవాలో మన తెలుగు వాళ్ళ హోటల్ శ్రేష్ఠ, ప్యూర్లీ సౌత్. సూపర్ ఉంటుంది ఇక్కడ ఫుడ్ మాత్రం. మన లోకేష్ బ్రోదే, భీమవరం కుర్రోడు. మనోడి దగ్గర ఈ గోవా ప్యాకేజీలు కూడా ఉంటాయి. ఒకసారి అక్కడ ఫుడ్ తినేసి తర్వాత మనోడితో మాట్లాడదాం. స్పైసీగా కుక్కర్ పలావ్ అయితే చేసాడు ఇక్కడ. సూపర్ ఉందబ్బా. టేస్ట్ మాత్రం నిజంగా ఏదో భీమవరంలో కూర్చొని పలావ్ తిన్నట్టే ఉంది. అంత స్పైసీగా, అంత సూపర్గా చేశారు. అదిరిపోయింది. క్వాలిటీ కానీ అది కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా ఆన్లైన్లో కూడా వీళ్ళ దగ్గర స్విగ్గీ, జొమాటోలో కూడా వీళ్ళు పంపిస్తూ ఉంటారు. మీకు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చూడండి. ఫుడ్ కావాలన్నా మీకు పంపిస్తారు చక్కగా. ఇప్పుడు మనం గోవా వచ్చాం కదా, ఈ గోవా ప్యాకేజ్ని అయితే మన భీమవరం బుల్లోడు లోకేష్ బ్రో దగ్గర అయితే తీసుకున్నాను. మనోళ్ళు ఏంటంటే గోవాలో మన తెలుగు వాళ్ళు, వీళ్ళకి ఈ హోటల్ కూడా వీళ్ళదే. మనకు తెలుగు ఫుడ్, మన సౌత్ ఫుడ్ ఏం కావాలని అన్నీ దొరుకుతాయి. మనోడి దగ్గర టూర్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్తాడు. ఒకసారి వినండి. ఈయన కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు గోవా రావాలంటే మనోడికి ఫోన్ చేయండి, మంచి ప్యాకేజ్ అయితే ఇస్తాడు. ఓకేనా బ్రో? ఇప్పుడు టూర్ ప్యాకేజీలు ఎలా ఉన్నాయి మన దగ్గర? స్టార్టింగ్ సపోజ్ మన కుర్రోళ్ళకి కావాలి, ఎలాగా, ఎంత? 4,500 నుంచి ఓకే, ఆల్మోస్ట్ 16,000 20,000 వరకు కూడా ప్యాకేజ్ ఇస్తాను. అంటే లగ్జరీ. ఓకే, మనకి కావాల్సిన, ఐ మీన్ నార్మల్ కావాలంటే నార్మల్, లగ్జరీ కావాలంటే లగ్జరీ, మిడిల్ క్లాస్ కావాలంటే మిడిల్, అట్లా ఏదైనా ప్యాకేజ్. ఇప్పుడు మాది ఏంటంటే ప్రీమియం ప్యాకేజ్ కాబట్టి అక్కడ వరకు మంచి, అంటే లో నుంచి ప్రీమియం వరకు అన్ని ఉన్నాయి. ఓకే, ఓకే. హోటల్ ఫుడ్స్. ఇప్పుడు ఓన్లీ కొంతమంది మా వాళ్ళు రూమ్స్, జస్ట్ రూమ్స్ కావాలన్నా అవే ఉంటాయిగా, ఏదైనా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నాకున్న సర్కిల్ లో నాకు ఇవి 4-star హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేస్తా. ఇది హోటల్ ఏరియా, ఇది మొత్తం మీది కలంగుట్ డాల్ఫిన్ సర్కిల్. ఇది ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్, ఇంకా చెప్పాలంటే భీమవరం స్టైల్లో మంచి ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు తిన్నది కూడా ఇక్కడే, చాలా బాగుంది టేస్ట్ అయితే. బ్రో అన్ని రకాల ఫుడ్లు ఉన్నాయి బ్రో మన సౌత్. బ్రేక్ఫాస్ట్, లంచ్, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్, స్టార్టర్స్ ఉంటాయి, చైనీస్ ఉంటది. ఓకే, ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి. ఓకే, సూపర్ అయితే. ఓకే, అన్ని మన వాళ్ళు కుర్రోళ్ళు వచ్చినప్పుడు కొంచెం నా పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ కుర్రోళ్ళకి. ఓకేనా? మా వాళ్ళు చాలా మంది వస్తారు. అసలు గోవా అంటే మా వాళ్ళు పిచ్చి ఎక్కువ, కొంచెం డిస్కౌంట్. ఓకేనా? హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాం. ఇంకోటి, నా ప్యాకేజ్ తీసుకున్నా తీసుకోకపోయినా వేరే ఏదైనా హెల్ప్ కావాలి, ఇలా ప్రాబ్లం లో ఉన్నాము, ఓకే, మాక్సిమం చీటింగ్ ఇటువంటి అవ్వకుండా కాపాడతాను. ఓకే, వేరే ఏదన్నా ఉన్నా కానీ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అసలే మన భీమవరం అంటే మామూలుగా ఉండదు. మనోడు మంచిగా హెల్ప్ చేస్తాడు. ఏదైనా కావాలన్నా సరే ఫోన్ చేసి అడిగి మంచి ప్యాకేజీలు అయితే తీసుకోండి. ఓకేనా? ఓకే, అందరికీ టేక్ కేర్, బై బై.